ఇక్కడ మోసాలలో ఆడవాళ్ళ హ్యాండ్ ఎక్కువ ఉంటుంది ఈ మధ్య. ఇది ఒక ఉదాహరణ. ఆనే రమ నందన సరే యూట్యూబ్లో ఛానల్ పెట్టుకొని తన కుటుంబంతో ఇది చూడండి అది చూడండి, నా చీరలు చూడండి, నా నగలు చూడండి, నా మేకప్ చూడండి అనుకుంటా బాగానే పాపులర్ అయ్యింది. అందరూ కూడా బాగానే ఆదరించారు ఛానల్ని. కానీ ఎంతో ఇంకా డబ్బులు సంపాదించాలా అన్న యావ ఎక్కువైపోయి ఇంకా డబ్బులు ఎక్కువ సంపాదించాలా అని 2019లోనో 2022లోనో ఛానల్ మొదలుపెట్టినట్టున్నారు. ఫస్ట్లో చిన్న ఛానలే, కానీ ఇప్పుడు బాగానే ఎదిగారు, అందరూ ఆదరించారు ఆ ఛానల్. తర్వాత ఏం చేశారు, 2024 నుంచి మొదలైంది. 2024-23 నుంచి ఏం చేశారు, ఇండియా నుంచి జనాల్ని తీసుకొని వచ్చి యూకేలో మేము జాబ్ ఇప్పిస్తాం అని రిక్రూట్మెంట్ కంపెనీ లాగా స్టార్ట్ చేశారు. కానీ అక్కడ జాబులు లేవు, ఏం లేదు, అంత ఫోకస్ అనమాట. ఇక్కడ వీళ్ళు 2 ముగ్గురిని కాదు, 50 మంది కూడా కాదు, 100 మంది దగ్గర నుంచో డబ్బులు తీసుకున్నారు. అక్కడ జాబ్ కోసం $3,000 కట్టాలి. పౌండ్స్, డాలర్లు కాదు, పౌండ్స్, 3000 పౌండ్స్ ఏమో కట్టాలి జాబ్ కోసం అని. కానీ వీళ్ళు ఏం చేశారు, 3,000 పౌండ్స్ అంటే ఇక్కడ సరే 3 లక్షలు 4 లక్షలు అనుకోండి, ఇక్కడ మహా అంటే అంతే భారతదేశపు కరెన్సీలో, రూపీస్లో. కానీ వీళ్ళు ఏం చేశారు, 20 లక్షలు 30 లక్షలు తీసుకున్నారు ఒక్కొక్కరి దగ్గర నుంచి. కొంత ఇండియాలో డబ్బు, కొంత పౌండ్లలో చెల్లించారు, కొంత ఇండియాలో చెల్లించారు. అక్కడ మేము గిఫ్టులు కొంటాం, మీరు డబ్బులు చెల్లించండి, ఎందుకంటే మేము మీకు జాబ్ ఇప్పిస్తాం కాబట్టి అంటే వీళ్ళు మంచిగా డబ్బులు పంపించారు. వీళ్ళు చక్కగా సరేలే నాకు వాళ్ళు జాబ్ ఇస్తారు, మా వాళ్ళకి, నా భార్యకి, మా వాడికి, ఎవరికన్నా ఉంటే మా బంధువుకి అని. నమ్మకూడదు. ఇదంతా ఎందుకు నమ్మారు, ఏమో తెలుగు వాళ్ళం అనుకొని నమ్మారు. యూకేలో మనందరం తెలుగు వాళ్ళం ఉన్నాం, యూకే తెలుగు వాళ్ళు అని, ఆ తెలుగు వాళ్ళు మనము, మన ఇండియన్స్, అది మన తెలుగు వాళ్ళు అని ఆ నమ్మకంతో వీళ్ళు డబ్బులు కట్టారు. ఆమె కూడా అందులో బాగుండాలండి, అదండి ఇదండి అని బాగానే నీతి వాక్యాలు బాగానే చెప్పేటట్టుంది. అందుకనే నమ్మి వాళ్ళు డబ్బులు కట్టారు. డబ్బులు కడితే వీళ్ళు నిండా ముంచారు. అయితే ఇప్పుడు ఈ సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్, అదే రిక్రూటర్కి స్పాన్సర్షిప్ చేస్తారు కదా, దానికి 3,000 పౌండ్స్ కట్టాలి. దానికి వీళ్ళు త్రిబుల్ తీసేసుకున్నారు. త్రిబుల్ ఇంకా ఎక్కువే తీసేసుకున్నారు ఒక్కొక్కరి దగ్గర నుంచి. వీళ్ళ బాధ్యతలు 100లో ఉన్నారు, 100 మంది అయితే తప్పకుండా ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి నిజమంతా తెలిసి వీళ్ళు డబ్బులు ఇవ్వలేక, వీళ్ళు స్పాన్సర్ చేయలేక, అంతమందికి ఎట్లా చేస్తారు స్పాన్సర్షిప్ చేయలేక, వాళ్ళు మా డబ్బులు తేయంటే వాళ్ళు ఇవ్వలేదు. ఎందుకంటే ఆవిడ చీరలకి, బట్టలకి, ఆ నగలకి అవన్నీ కొనేసుకుంది కదా. ఇక్కడ ఏదో పెద్ద పెద్ద ఫంక్షన్ చేసి, ఆడ ఫంక్షన్ చేసి, ఆ షో ఆఫ్, ఈ షో ఆఫ్, చూడండి మేము పట్టు పంచలు, మా నగలు చూడండి అని చేసి ఇదంతా డబ్బులన్నీ మంచిగా వాళ్ళ డబ్బుల్ని ఈమె వాడుకుంది. ఈమె ఫంక్షన్ చేసుకుంది, ఈమె హోటల్స్లో ఉంది, ఈమె లగ్జరీలకి వాళ్ళ డబ్బులు వాడుకుంది అన్నమాట. అవన్నీ అది ఎక్కువ తీసుకొని డబ్బులు వాడుకొని ఇప్పుడు అంతా తెలిసి డబ్బులు తేండి అంటే ఇప్పుడు 4-5 ఏళ్ళు అయిపోయింది. ఇంతవరకు ఆడ జాబు లేదు, ఈడ డబ్బులు ఇవ్వట్లేదు. ఇప్పుడు అంతా తెలుసుకొని వీళ్ళు పోయి ఇండియాలో వేశారు కేసు. ఇదేంటి అనేసి ఇక్కడ పోలీస్ స్టేషన్లో కేసు పెడుతున్నారు. కేసు పెట్టేసరికి వాళ్ళు అక్కడి నుంచి మేము మహా మంచి వాళ్ళమని వాళ్ళు అక్కడ యుఎస్లో కాదు, యూకేలో వాళ్ళు అక్కడ మేము చాలా మంచి వాళ్ళం అంటున్నారు. వీళ్ళు ఉండేది లండన్ దగ్గర కోచెస్టర్ అనే ఏదో ఉందంటే ఆ ఏరియాలో ఉంటారు. అక్కడ వాళ్ళు ఏం చేశారు, నందూస్ కెఫే అని, నందూస్ కిచెన్ అని, ఇంకా హెల్త్ కేర్ అని, ఇవన్నీ కంపెనీలు ఒక 7-8 కంపెనీలు దాకా పెట్టినట్టున్నారు వాళ్ళ పేర్ల మీద. అయితే ఇప్పుడు వీళ్ళు ఎవరైతే మోసపోయారో, ఎవరైతే యూకేలో ఉన్నారో వీళ్ళు కూడా కంప్లైంట్ చేయొచ్చు. ఆడ లేబర్ బోర్డు అని 2-3 బోర్డ్స్ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు ఎవరైతే మోసం చేశారో నందూస్ వరల్డ్ వాళ్ళు, ఆ నందు అని కానీ ఆయన భర్త కానీ, వీళ్ళు వెళ్ళి ఎవరికి కంప్లైంట్ చేయలేరు. ఎందుకంటే మేము మోసం చేసామని వాళ్ళు చేయలేరు కదా. వాళ్ళు ఏమైనా హరాస్ చేస్తున్నారు, మాకు ఇట్లా హరాస్ చేస్తున్నారంటే వెంటనే వాళ్ళు మా దగ్గర డబ్బులు తీసుకున్నారు, వాళ్ళు పే చెక్కే రన్ చేయలేదు అనేసి వీళ్ళు అన్నీ చూపించవచ్చు. వీళ్ళ దగ్గర ఎవిడెన్స్లు ఉంటాయి. అందరూ ఒక 20-30 మంది వెళ్ళి చూపిస్తే కనుక వాళ్ళదే అయ్యింది కదా, తప్పే కదా. కాబట్టి వీళ్ళని ఏమీ చేయలేరు. మిగతా వాళ్ళు ఏం చేశారు, ఇక్కడ కొంతమంది ఇండియాకు వచ్చిన వాళ్ళు, వీళ్ళు ఇండియాలో కరెన్సీ ఎంతవరకు ఎట్లా అయితే ఇచ్చారో వీళ్ళు ఇక్కడ కేసు అయితే పెట్టారు.
మరి ఇక్కడ ఏమయ్యిద్దో తెలియదు. కాకపోతే అక్కడ వాళ్ళు ఛానల్ పెట్టి వీళ్ళంతా మంచిగా మాట్లాడుతుంటే బాగా మాట్లాడుతున్నారు కదా అనేసి వీళ్ళంతా మోసపోయారు. ఈ డబ్బులు ఇచ్చిన వాళ్ళందరూ ఒక్కొక్కసారి ఒక్కొక్క అంత డబ్బులు ఇచ్చేసారు. మా వాళ్ళు ఇది అని ఈ స్వీట్ టాక్ తోటి మోసపోయారు. మోసం చేసేవాళ్ళు ఎప్పుడైనా మంచిగా స్వీట్గానే మాట్లాడుతుంటారు. ఈ యూట్యూబ్ ఛానల్స్లో కొంతమంది ఉన్నారండి, స్వీట్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు. వాళ్ళ కుటుంబాలను చూపిస్తుంటారు. మేము ఏదో అంటారు, అటే ఎగురుతారు, ఇటు ఎగురుతారు, ఆ కుటుంబం మొత్తం ఎగురుతారు. కొంతమంది, అందరూ కావట్లేదు, కొంతమంది ఆల్రెడీగా మోసపోయిన వాళ్ళు ఉన్నారు. అందులో 2-3 ఆడవాళ్ళు కూడా ఉన్నారు. మోసం చేసిన వాళ్ళలో ఎక్కువ ఆడవాళ్ళ ఛానల్సే ఎక్కువ ఉన్నాయి. ఏంది మనుషుల్ని మోసం చేసి ఇట్లా డబ్బులు మేము మోసపోయాం అని చెప్పిన వాళ్ళలో మగవాళ్ళ కంటే కూడా ఆడవాళ్ళ ఛానల్లే మోసం చేశాం. ఇప్పుడు ఈ 2 ఛానల్స్ అయిపోయాయి. ఇది 3వ ఛానల్ అన్నమాట వీళ్ళది. ఇప్పుడు వీళ్ళకి ఎందుకు ఆడ యూకేలో తెలుగు సమాజం అంతా వీళ్ళు ఇట్లా మోసం చేశారు అని అక్కడ అంటున్నారు. ఇక్కడ యూట్యూబ్లో వీటిలలో సోషల్ మీడియాలో వీళ్ళదంతా రచ్చ అవుతుంది. అక్కడ యూకేలో కూడా తెలుసు. ఈ సమాజంలో ఎందుకు మీకు అంత డబ్బు వీళ్ళకి ఉన్నంత వరకు చాలదా? బాగానే ఉన్నారు, 2 పిల్లలు, వాళ్ళకి ఏదో చేసుకొని ఆ పంచల్ ఫంక్షన్ చేయకపోతే అంత హడావిడిగా ఎవరు కట్టలేదా? ఎందుకు ఈ హడావిడంతా ఇదంతా చూయించుకొని అదంతా చూయించుకొని అది వాళ్ళ డబ్బులతోటి ఆ యూట్యూబ్లో వచ్చే సంపాదన సరిపోలేదేమో, ఇంకా సంపాదించాలి అనేసి ఈ మోసాలన్నీ చేశారు. మరి ఈ మోసాలు కేసులు అవుతున్నాయి. అదే యూకేలో అయితే కనుక కేసులు తొందరనే అయితే ఏమయ్యిద్దో తెలియదు. ఇక్కడ కొద్దిగా లేట్ అయినా కూడా, ఇండియాలో కొద్దిగా లేట్ అయినా కూడా డబ్బులు అయితే తీసుకున్నది వాస్తవం. వాళ్ళు పే చెక్లు అవి కూడా చూపిస్తున్నారు. వాళ్ళు పే చేసిన అమౌంట్ ఎట్లా పే చేశారు అనేది ప్రూఫ్స్తో సహా చూపిస్తున్నారు. మేము చేయలేదు, మేము అట్లా అంటే వాళ్ళు మిమ్మల్ని ఎంత నమ్మారో వీళ్ళని అంత నమ్మారు. ఆ డబ్బులు ఇచ్చారంటే ఎంత నమ్ముంటే అట్లా ఇస్తారు. ఇక్కడ మోసం చేసిన వాళ్ళకి స్వీట్గా మాట్లాడితే డబ్బులు ఎట్లా అంటే అట్లా ఇస్తారు. అసలు ఇంత క్రేజ్ ఉందా యూకే అంటే, ఇంత క్రేజ్ ఉందా ఇండియన్స్కి అనేది నాకైతే ఇప్పుడు చూస్తేనే, ఇన్ని లక్షలు ఈ కోట్లు చూస్తేనే అని. ఇక్కడ ఇండియాలో కూర్చొని బయట ఛానల్లో ఏదన్నా యూట్యూబ్ వాళ్ళు మాట్లాడితే ఏదన్నా అయితే ఇక్కడి నుంచి పొంగిపోతారు. ఆ పొంగిపోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎంతో కష్టపడితేనే వాళ్ళకి $1 కానీ £1 కానీ వచ్చేది. ఇది ఇక్కడ ఇప్పుడు ఇదంతా గబ్బు అయ్యింది. ఆ సోషల్ మీడియా అంతా నందూస్ వరల్డ్ అనేది యూట్యూబ్ ఛానల్ అంటేనే ఈ సోషల్ మీడియాలో గబ్బు అయ్యింది. మరి ఎట్లా నడిచిందో వ్యూస్ కూడా తగ్గుతాయి. వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు వీళ్ళు ఇది అనేసి స్టార్ట్ చేస్తారు. ఎందుకు ఈ నలుగురు నోళ్ళల్లో నానటం? ఆ ఊర్లలో కూడా ఆ గుంటూరు ఏమో వాళ్ళది, ఆ ఊర్లో కూడా పిచ్చిగా ఆ చుట్టాలు అంతా ఇట్లా చేశారు, మోసం చేశారని అక్కడ నాటం, అక్కడ కేసులు. యూకేలో కూడా కేసులు అయిపోతాయి. ఇవన్నీ ఎందుకు బాగా మోసం చేస్తున్నామని చేశారు. కానీ ఈ డబ్బులు ఇవ్వగలరా? ఇస్తారా? అన్ని కోట్లే అయి ఉంటాయి. అన్ని కోట్ల డబ్బులు ఇవ్వగలరా వీళ్ళు? ఆ నగలు, ఆ చీరలు, ఎవరైనా కూడా అండి యూట్యూబ్లో ఆడవాళ్ళు మేము నగలు వేసుకున్నాం, మేము చీరలు, మా నగలు, మా చీరలు, మా మేకప్, ఇట్లాంటి వాళ్ళకి ఎక్కువ అప్పులన్నా ఉంటాయి, ఎక్కువ ఇట్లాంటి మోసాలన్నా చేసేటట్టున్నారు. ఆల్రెడీ 2-3 అయితే మోసాలు చేశారు. అది యూట్యూబ్లో ఆడవాళ్ళ ఛానలే, ఆడవాళ్ళే మోసాలు చేశారు. మేకప్ చేసుకునే ఆడవాళ్ళు, నగలు ఎక్కువ వేసుకునే ఆడవాళ్ళు, చీరలు ఎక్కువ రకరకాల చీరలు కట్టే ఆడవాళ్ళే ఈ మోసాలు ఎక్కువ చేస్తున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. నేను ఇంకొంచెం ఈ కేసులో వేరే వాళ్ళు కూడా వచ్చి మాట్లాడుతామన్నారు. అంటే ఏం చేయొచ్చు యూకేలో వాళ్ళు ఎవరైతే మోసపోయాలో వాళ్ళకి ఏం ఆప్షన్స్ ఉన్నాయి యూకేలో టు గో లీగల్గా అనేది కూడా నేను తర్వాత చెప్తాను. ఓకే.